కాళేశ్వరం పంప్ హౌస్లపై విచారణ లేదా జ్యుడిషియల్ కమిషన్ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ లో కేవలం బ్యారేజ్లే కన్నెపల్లి అన్నారం సుందీల పంప్ హౌస్లను చేర్చని సర్కార్ పంప్ హౌస్లోను భారీగా అక్రమాలు గుర్తింపు వాటిపైన విచారించాలని గతంలో భావించిన కమిషన్ కానీ టర్మ్ ఆఫ్ రెఫరెన్స్లో లేకపోవడంతో బ్యారేజ్లకే పరిమితం. అందులో పంప్ హౌస్లను చేరిస్తే విచారించేందుకు అవకాశం. పంప్ హౌస్ల మోటార్లు పంపులను విదేశాల నుంచి తెప్పించిన మెగా కంపెనీ 2022 వరదలో నీటి మునిగిన పంప్ హౌస్లు రిపేర్లకు 1000 కోట్లకు పైనే ఖర్చులు. ఈ ఖర్చు ఎవరు భరించాలో నో క్లారిటీ. మొన్న ఇప్పుడు బాహుబలి మోటార్లు ఈతలు కొట్టినాయి అని చెప్పినాం చూడప్పుడు అవేవి. అయితే మొన్న మెగా కంపెనీ 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి ఒకటి ప్రకటన చేసిరు దావోస్ వేదికగా. సంతోషమై మరి ఏదో తెలియదుగా. అయితే విషయం ఏంటంటే 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నష్టం జరిగింది పంప్ హౌస్ను మునగడంతో. ఆ పంప్ హౌజులు పెట్టింది మెగా కంపెనీ, మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ ఆ పంప్ హౌజులు పెట్టింది. మరి దానికి సంబంధించి ఎందుకు ఈ విచారణలో ఆ అంశాన్ని కూడా చేర్చడం లేదనేటువంటిది ఆరోపణ. 100% ఈ అంశాన్ని కూడా అయితే పంప్ హౌజులకు జరిగినటువంటి పరిస్థితి, తర్వాత ఎందుకు మునిగినాయి, ఆ మునిగిన దాంట్లో వాళ్ళు ఎంత కొల్లగొట్టినరు, తర్వాత విదేశాల నుంచి కొన్నటువంటి పంప్ హౌజుల్లో ఎన్ని కమిషన్లు కొట్టినరు, ఈ విషయం పైన కూడా 100% దీనిపైన విచారణ జరగాలి. తర్వాత ఈ అంశాన్ని కూడా అందులో చేర్చాలి. అయితే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి తర్వాత ఇంకా చాలా విషయాలను కూడా అందులో చేర్చలేనట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ సుందీలకు సంబంధించి ఈ విషయాలన్నిటి కూడా కన్నెపల్లి అన్నారం సుందీల పంప్ హౌజులను చేర్చాలని చెప్పేసి చేర్చలేదు గతంలో. ఇప్పుడు 100% చేర్చాల్సిన అవసరం ఉన్నది. మీరు పెద్ద విషయమేం కాదు దానికి సంబంధించి. కాళేశ్వరం పంప్ హౌజుల్లో జరిగిన అక్రమాలపై జ్యుడిషియల్ కమిషన్ విచారిస్తుందా అంటే ఆ సూచనలు కల్పించట్లేదు. అయితే 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో దానిపై విచారణ జరిపించేందుకు పోయిన ఏడాది మార్చిలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఇతర వ్యక్తుల నుంచి అఫిడవిట్లు స్వీకరించిన కమిషన్ 108 మందిని విచారించింది. పలు సందర్భాల్లో ప్రాజెక్టు పంప్ హౌజులపైన కమిషన్ దృష్టి పడింది. అయితే మేడిగడ్డపై విచారణను మొదలుపెట్టే ముందు చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అసలు 3 బ్యారేజీలతో పాటు ఆ బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు నిర్మించిన కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల పంప్ హౌజులను పరిశీలించారు. ఆ తర్వాత వాటిపై సమగ్ర అధ్యయనం చేసిండ్రు. కానీ వీటిపై కూడా సమగ్ర అధ్యయనం చేస్తే ఇంకా మొత్తం బయటకు వస్తుంది, లెక్క అంతా కూడా బయటకు రావాలి. ఇప్పుడు కృష్ణారెడ్డి, మెగా కృష్ణారెడ్డి వచ్చి మెగా మన కంపెనీ మంచిగా పెట్టుబడులు పెడతానన్నది కాబట్టి దాంట్లో ఏమైనా కమిషన్ వస్తుందంటే మీరు కూడా పక్కకు పెడితే మాత్రం మంచిది కాదు. ఇది 100% ఇది కూడా అందులో చేర్చాలి విచారణలో. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.